వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. వంకాయ అంటే ఇష్టపడని వారు ఉండరు. దీనితో కర్రీ చేసినా, ఫ్రై చేసినా, బజ్జీ చేసినా ఎంతో రుచిగా ఉంటాయి. కూరగాయలలో రారాజు ఎవరు అంటే వంకాయ అనే చెప్తారు. వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి. ఈరోజు తోట వంకాయలతో చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా వంకాయ కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఈ వంకాయ కారం చేయడానికి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1.5 స్పూన్ ధనియాలు, ఆ తర్వాత స్పూన్కి కొద్దిగా తక్కువగా జీలకర్ర, ఆ తర్వాత 2.5 స్పూన్ల నువ్వులు, తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి. అది ఎవరి రుచికి అంటే కారం తగ్గట్టుగా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని కొద్దిగా ఉప్పును వేసి మనం చేసేటువంటి వంకాయలని ఇలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వాటితో చేద్దామని చేస్తున్నాను. సో ఉప్పు నీళ్ళలో వేస్తే కలర్ మారకుండా ఉంటాయి. సో ఇవన్నిటిని రెడీ పెట్టుకున్న తర్వాత వంకాయలని పుచ్చుళ్ళు లేకుండా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అన్నిటినీ కూడా ఈ విధంగా 4 కాట్లు పెడుతూ ఆ ఉప్పు కలిపినటువంటి నీళ్ళలో కాసేపు వేసేయాలి. వంకాయల్లో కొద్దిగా పిండి పదార్థాలు, చక్కెర స్థాయిలు, ఆ తర్వాత పీచు పదార్థం ఫైబర్ అంటాం కదా, అది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడా పుదీనా, పచ్చిమిర్చి 3 నుంచి 4, తర్వాత కరివేపాకు అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ని వెలిగించి ప్యాన్ పెట్టుకొని వీటికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. అంటే మనం వంకాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై, మామూలుగా మనం వంకాయ కూర చేస్తే వంకాయలని నూనెలో వేపుతూ ఉంటాము. సో దానికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అలా కాకుండా డైరెక్ట్ ఆయిల్లోనే వేసే పద్ధతిలో చేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నవన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్నిటినీ కూడా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇంకా వంకాయల్లో విటమిన్స్ దగ్గరికి వస్తే B1, B2, B3, B6, B9 కాకుండా విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే కూడా చాలా విరివిగా లభిస్తాయి. ఈ విధంగా మధ్య మధ్యలో మాడకుండా కలుపుతూ మూతని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి మనం తీసుకున్న శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆ తర్వాత చివరిలో నువ్వులను వేపుకోవాలి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి సో చివరగా నువ్వులను వేసి అన్నిటినీ కొద్దిగా 1 నిమిషం పాటు మరీ కాకుండా, ఎందుకంటే పౌడర్ చేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. సో చివరగా నువ్వులను కూడా వేసి ఒకసారి ఆయిల్లో అటు ఇటు తిప్పేసి కొంచెం చల్లగైన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఖనిజ లవణాల విషయానికి వస్తే వంకాయల్లో కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే వంకాయల్ని వారానికి ఒకసారైనా తీసుకుంటే చాలా మంచిది. చాలామంది అంటే వంకాయ పడదు, వంకాయ తింటే కాళ్ళ నొప్పులు, స్కిన్కి సంబంధించినవి అంటారు. కానీ చాలా ఖనిజ లవణాలు, విటమిన్స్ ఉన్నటువంటి కూరగాయలన్నమాట. సో చివరగా ఎండుమిర్చిని కూడా వేసి అన్నిటినీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసి మరొకసారి మొత్తాన్ని కలిపి మనం ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలని ఈ ప్యాన్లో వేసుకోవాలి. వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతాయి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయటం లేదు కాబట్టి వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఈ విధంగా మీడియం సిమ్లో పెట్టి ప్రతి వంకాయ కూడా తగలకుండా చక్కగా ఒకసారి అన్నిటినీ కలుపుకొని మూతను పెట్టినట్టయితే చాలా చక్కగా మగ్గిపోతాయి. ఫ్రెష్ వంకాయలు అయితే ఇంకా చక్కగా అవుతాయి. నేను అప్పుడే తోటలో కోసిన వంకాయలను తీసుకొచ్చి చేస్తున్నాను కాబట్టి చాలా చక్కగా త్వరగా మగ్గిపోయాయి. ఈ విధంగా మూతను పెట్టుకున్నట్టయితే చాలా చక్కగా మగ్గుతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ అన్నిటినీ కూడా మాడకుండా సిమ్లోనే అన్నీ వేగేలాగా చూసుకోవాలి. అలాగే ఈ వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగాను, కెలోరీలు తక్కువగాను ఉంటాయి. ఈ వంకాయలు ఎక్కువగా తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది అంటారు. అలాగే వంకాయల్లో ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్తారు. కాబట్టి వారానికి 1-2 సార్లు వంకాయలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచే చేస్తుంది తప్ప చెడు మాత్రం చేయదు. ఈ విధంగా మధ్య మధ్యలో మూతను తీస్తూ
చక్కగా కలుపుతూ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి పౌడర్‌ని అంటే పప్పులన్నిటిని కలిపి మనం పౌడర్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్ అంతా కూడా వేసి సరిపడా ఉప్పును కూడా వేసి అంతా ఒకసారి కలియపెట్టుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు, డైట్ కంట్రోల్ చేస్తున్నవారు వంకాయలని తరచూ తీసుకోవటం చాలా మంచిది. ఇంకా ఈ వంకాయ హై బీపీని కూడా అదుపు చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తొలగిస్తుంది. ఉబ్బసాన్ని తగ్గించటంలో వంకాయ చాలా బాగా ఉపయోగపడుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇలా అంతా పౌడర్ అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపి స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టాలి. ఏ మాత్రం ఆ పౌడర్ మాడినా కూడా టేస్ట్ మారిపోతుంది. సో, చివరగా ధనియాల పొడిని కూడా వేసి మరి ఒకసారి అంతా కలిపేసి మూతను పెట్టి స్టవ్‌ని చాలా సిమ్‌లో మరొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మళ్ళొకసారి అంతా కలిపి స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మూతని పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ పౌడర్ అంతా వంకాయలకు పట్టుకునేంత వరకు స్టవ్‌ని సిమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా చూసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ కారం రెడీ. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మరొకసారి మూతను తీసి సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ కారం రెడీ. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ శ్రీదేవి ఆకుల.